ఏమ్మా గురుగారు వినపడుతుందా? వినపడుతుంది గురుగారు. కానీ మెల్లగా మొదలు పెట్టు. ఆత్మానుభవమే నైష్టిక బ్రహ్మచర్యం. నిన్న మనం చెప్పుకుంటాం, బ్రహ్మచర్యం అంటేనే ఆత్మగా నిలిచి ఉండుట అని అర్థం. ఇప్పుడు కూడా అందరూ నిలిచే ఉన్నారు. కాకపోతే దేహాత్మ బుద్ధితో బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి, గృహస్థాశ్రమ ధర్మాలు చెయ్యాలి, సన్యాసాశ్రమం పుచ్చుకోవాలి, వానప్రస్థం ఉంటుంది అని మనస్సుతో అనుకుంటూ ఉంటాడు ఈ జీవుడు. ముఖ్యంగా ఆత్మ అంటే ఏంటో తెలియదు. మీరే అది అన్నా కూడా తెలియదు. ఇక్కడ బ్రహ్మము, బ్రహ్మ జ్ఞానము, సత్యము అని ఎన్ని పాదాలు ఎన్ని మాటలు చెప్పినా ఈ జీవుడికి అర్థం కాదు. తత్వమసి వాక్యంతో అది అని చెప్పినప్పటికీ ఇంగుడు పడదు. కాబట్టి సరాసరి ఏం చెబుతున్నారు? బ్రహ్మచర్యం అంటేనే ఆత్మస్థితి. ఆత్మానుభవమే నైష్టిక బ్రహ్మచర్యము. అది ప్రతిజ్ఞ మాత్రం కాదు, బలవంతంగా గ్రహించేది కాదు. ముఖ్యంగా అమ్మా, ఆత్మస్థితి అనేది నీవు ప్రయత్నంతో తెలుసుకునేది కాదని చెప్తున్నారు. అంతే గురుగారు, బలవంతంగా గ్రహించేది కాదు అన్నారు. అంటే ఏమిటి? బుద్ధికి అందదు, మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు. అవస్థకి ఇది అందదని చెప్పదు. అయినా కానీ నీవు అదేను ఆత్మగా నిలిచి ఉండుటే బ్రహ్మచర్యం. బ్రహ్మయందు చరించుటని. అంతేగాని అది ఒక అవస్థ కాదు. అవస్థ అంటే గృహస్థాశ్రమం, ఇక్కడ వానప్రస్థము, బ్రహ్మచర్యము, అది కాదని చెప్పదు. ఇవి సామాన్యంగా సాగిపోతూనే ఉంటాయి. ఇది బ్రహ్మచర్యము కాదు, అది కొంత తోడ్పడచ్చు అబ్బాయి. డిసిప్లిన్ కొంత వెళ్ళిపోతుంది ఉంటుంది అంతవరకు. నిజమైన బ్రహ్మచర్యం అంటే ఆత్మస్థితి అని అర్థం. ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు సామాన్యంగా ఏమనుకుంటారు, నీవే అదని చెప్పినప్పుడు అంటే ఏంటో తెలియదు. అదిగా ఉండటమే బ్రహ్మచర్యం అంటున్నారు. జీవుడికి బుద్ధితో, జీవ భావనతో నేను అదిగా ఎలా ఉండాలి. అవును గురుగారు, అన్ని సమస్యలే. కాబట్టి మనస్సుకి అందని విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. ఒకటి నీవే అదన్నా, అదిగా ఉండటమే బ్రహ్మచర్యం అన్నా తలకెక్కదు. అంతసేపటికి సన్యాసము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము నిబద్ధమవుతాయి. అహంకార పరిధిలో బాగా అర్థమవుతాయి. కానీ నీవుగా ఉన్నటువంటి ఆత్మస్థితి బ్రహ్మచర్యము అర్థం కాదు. అర్థం కాదంటే ఆచరించేది కాదు అంటే బలవంతంగా తీసుకునేది కాదు. ఎవరు నీకు అందించరు. ఒకసారి మెల్లిగా చదువు, ఇంకేమైనా
అంటే ఆచరించేది ఇప్పుడు ఇక్కడ బలవంతంగా గ్రహించేది కాదు అని అంటున్నారంటే అక్కడ ఏదో ఉంది, అది చేయాలి ప్రయత్నం అని అట్లా అట్లా అర్థం చేసుకోవచ్చా గురుగారు మరి? ప్రయత్నం చేసిన ఉపయోగం లేదుగా. ఉమ్. ప్రయత్నం చేసేవాడు ఎవడు? ప్రయత్న బుద్ధిలో ఉన్నవాడేగా. దేహాత్మక జీవుడు. ఉమ్. వాడే లేకపోతే ఎవడు ప్రయత్నం చేస్తాడు? అదే గతంలో చెప్పింది. ఆత్మస్థితికి జీవ భావనకి సంబంధం లేదు, రాకపోకలు లేదు, రెండు నేను లేవు పైగా. అంటే చెప్పమ్మా. కాదు గురుగారు, ఇప్పుడు జీవుడు వాడు సగం చిచ్చర గ్రంథి కదా, కొంచెం జడంతో ఉన్నాడు, కొంచెం చైతన్యంతో కదా ఉన్నాడు. మరి వాడు ప్రయత్నం చేయకపోతే ఎలా గురుగారు? ఏం ప్రయత్నం చేస్తాడు? కొత్తగా వచ్చేది కదిగా. కొత్తగా వచ్చేది కాదు. కానీ మీరు మీ- ఆభరణం ఇదమ్మా. ఉమ్, ఆభరణం ఏం ప్రయత్నం చేస్తుంది? బంగారంగా ఉండటానికి. లేదు, అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే. చిచ్చర గ్రంథి అనేది లేదమ్మా. ఆది నుంచి అహంకారము జీవభావన ఏమన్నారు? లేదంట. లేదన్నారు. ధృవీకరించబడింది అన్నారు. ఉమ్, అసలు జీవుడు జగత్తు ఈశ్వరులే లేరు కొందరు. ఉమ్, కాబట్టి దేహాత్మ బుద్ధిలో ఉన్న వాడికి చెబుతున్నాడు, ఉమ్, ఆత్మగా ఉండటమే బ్రహ్మచర్యం. అది అవస్థ కాదు, ఉమ్, బ్రహ్మయందు చరించుట. దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్ అని చెప్పటం, నీ ఉమ్, సహజత్వం అని చెప్పటం. ఉమ్, నువ్వు ఆల్రెడీ ఉన్నావు అక్కడ. ఉమ్, మనస్సు బయటకు వచ్చింది కాబట్టి ఉమ్, దేహమని, సంసారమని, ఇతరులని, జగత్తని, బాధ్యతని ఉమ్, అది నీకు తెలియటం లేదు. అది నువ్వు తెలుసుకునేది కాదు, బలవంతంగా నువ్వు స్వీకరించేది కాదు. నిన్ను అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు అని ఇన్ని అర్థాలు ఉన్నాయి నీకు. ఉమ్. సాధన లేదని ఎందుకన్నాడు? సాధన చేసేవాళ్ళు లేడు కాబట్టి, నువ్వే అది కాబట్టి. అది లాస్ట్ కదా గురుగారు, మీకు అల్టిమేట్ గా అది అర్థమవుతుంది సాధన చేసేవాడు లేడని. కానీ అమ్మా, మేం ఆ, స్టార్టింగ్ ఫినిషింగ్ రెండు ఒకటే. నీవు దేహాత్మ బుద్ధితో కొంతకాలం వెళ్ళిన తర్వాత ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు కూడా అహంకారం తల ఎత్తుతున్నదంటే అప్పటికే ఆత్మ ఉంది అక్కడ. ఉమ్, బిఫోర్ అబ్- ఆ, బాడీ మైండ్ కాంప్లెక్స్, అవును. ఆత్మ విత్ యు. ఉమ్, నీవు ఆత్మగా ఉంటూ ఉమ్. తెలియకుండా దేహాత్మ బుద్ధితో జనన మరణాల్లో, బంధాల్లో, అవస్థాత్రయంలో కొట్టుకుంటున్నావు. అది చెప్పటం. అది తెలుస్తుంది ఇప్పుడు గురుగారు. ఇప్పుడు ప్రపంచం వాస్తవం కనపడుతోంది, చూస్తున్నాం. దాన్ని అభాసగా ఎలా చూడాలి? ముందు అంతర్ముఖం అయితే ఆలోచన లేకపోతే ఎగిరిపోతున్నాయి. ఉమ్, అవి ఉన్నట్ట చెప్పటం లేదు. అవును. నీవు చూసి చెబుతున్నావు ఇతరులు ఉన్నారు, ప్రపంచం ఉంది, సంసారం ఉంది, దేహం ఉంది, జనన మరణాలు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. అవును. మంచి ఉహు, చెప్పే నేను యొక్క సత్యత్వము, రియాలిటీ ఎంతవరకు కొంచెమే నాన్ ఎగ్జిస్టింగ్. ఉమ్, ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడే ప్రశ్నార్థకమై లేకుండా పోయినాడు, ఉమ్, ఉమ్, ఉమ్. అతను చూసే జగత్తు, ఇతరులు, ఆహా. సృష్టి ఉమ్. ఇలా ఇలా విచారించుకుంటూ పోవాలి. ఉమ్, మాకు ఎంత విచారించినా ఉమ్, ద్వైతంలో సత్యం లేదు. అవును. పుట్టి పెరుగుతున్నది అసత్యం అన్నారు. ఉమ్, దేహమంతేగా. అవును గురుగారు. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలియదు. ఉమ్, మొన్న పిడికల ప్రారంభంతో ఉంది. ఉమ్, ఇది చెప్తున్నారు. అవును గురుగారు. ఉమ్, కాబట్టి దేహాత్మ ముక్తిలో ఉన్న వారికి చెబుతున్నాడు, ఉమ్, బ్రహ్మచర్యం అంటే ఆత్మనిష్ట, ఉమ్, అహంస్మరణగా ఉండటమే బ్రహ్మచర్యం. ఉమ్, నువ్వు ఆల్రెడీ ఉన్నావు. ఉమ్. నీ ఆలోచనలు బయటికి వెళ్ళినాయి కాబట్టి నీ స్వరూపాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు. గుర్తించలేకపోతున్నాను. ఉమ్, ఉమ్, పోనీ వ్యక్తిత్వంతో ఏమన్నా బలవంతంగా ఉమ్, ఆత్మని స్వీకరించటమా?
అది లేదు పొమ్మంటున్నారు. ఉమ్, ఎందుకని? ఆత్మ దేనితోనూ కలవదు. కలవదు. ఉమ్, చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. ఉమ్, బోధించడానికి రాదు, ఉమ్, ద్వైతంలో ఉండదు. ఉమ్, అది ఆధారమే గాని భిన్నము. భిన్నము. ఉమ్, కాబట్టి సాధన ఎందుకు లేదు? నీవే అదై ఉన్నావు కాబట్టి సాధన లేదు. ఉమ్, సాధించేది ఎందుకు కాదు? కొత్తగా వచ్చేదైతే ఉమ్, సాధించడం అనుకోవచ్చు. ఉమ్, ఏమ్మా? ఇప్పుడు లేనిది కొంతకాలం తర్వాత కనుక వస్తే, అమ్మయ్య నేను సాధించాను, ఈ ఉమ్, పరీక్ష పాస్ అయ్యాను, ఉమ్, సర్టిఫికేట్ వచ్చిందని అనుకుంటావు. ఉమ్, అటువంటిది ఏం లేదు ఇక్కడ. ఉమ్, ఏమ్మా? ఉమ్. ఏమైనా రవి, ఇంకా గురుగారు. చెప్పు. అదే బ్రహ్మంలో నివసించేవాడే బ్రహ్మచర్యుడు అని, అంటే ఏది మాట్లాడినా మనము బ్రహ్మానికే, ఆ ఆత్మస్థితికే మనము చెప్తున్నాము. అంటే చివరికి తీసుకొని మళ్ళీ దానికే అక్కడే పెడుతున్నాం. కానీ ఉన్నదే అది కాబట్టి ఆ, రవిగా నువ్వు ఆత్మగా ఉండలేవు. ఆ, వ్యక్తిత్వంతో నీ కొత్తగా వచ్చేది కాదు. ఏమైనా? ఆ, నీవు నీ మనస్సుకి, నీ ఇంద్రియాలకి అది అందదు. గురుగారు. ఎందుకని? ఈ అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి తన ఉనికే తెలియదు. ఆత్మనే తెలుసుకుంటుంది. ఎంతసేపటికి దేహము, సంసారము, ఇతరులు, కష్టాలు, సుఖాలు, జననం, మరణం ఇవన్నీ బాగా తెలుస్తుంది. అవును. మరి నీ ఉనికి ఏదో చూడు అంటే నువ్వు చూడలేవు. ఎందుకు చూడలేవు? ఈ చిచ్చడ గ్రంథికి, మాయా నేనుకి సామర్థ్యం లేదు. ఎంతసేపటికి తెచ్చుకున్న వాసనలు అనుభవిస్తూ పోతూ ఉంటుంది. వాసన ఆ ప్రభావం, ప్రారంభం అయిపోతే దేహం వదిలిపెడుతుంది. ఉంటే ఇంకో దేహాన్ని తీసుకుంటుంది, లేకపోతే లేదు. చెప్పినట్టు అవును. చెప్పున్నాను. గురుగారు, ఇంకోటి ఇది ఇప్పుడు ఆలోచనలు కూడా, ఆ ఆలోచనల్ని కూడా గుర్తించే అహంకారం ఒకటి ఉన్నది. అంటే ఇప్పుడు ఆలోచనలు అనేది అహంకారం నుంచి వస్తున్నాయి, లేకపోతే అహంకారము గుర్తిస్తుందంటే ఆలోచనలు భిన్నంగా ఉన్నట్టుగా అహంకారానికి, అంటే ఈ పరిమితమైన జ్ఞానానికి. ఇది పరిమితమైన జ్ఞానానికి మనస్సు కూడా అన్యంగా ఉందిగా. నా మనస్సు అంటున్నావుగా, నా దేహం అవును, అంటున్నావు కదా, ఇది నా ఆలోచన అంటున్నావుగా. అవును. అంటే నువ్వు తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారంభంలో ఒక్కొక్కటే తీసి ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహం. నాకు ఈ అవును, ఆలోచన ముందు రాలేదంటావు, అవును. ఇప్పుడే వచ్చిందంటావు. కాబట్టి ఆలోచన కూడా ఈ మాయా నేనుకి అన్యంగా ఉంటుంది. ఎందుకని? మనస్సు విడిగా ఉంది. చెప్పుకోవడానికి అహంకారము, మనస్సు ఒకటి అని మనం ఎంత చెప్పుకున్నా, ఈ మాయా నేను స్థూల సూక్ష్మ కారణ దేహాలతోటి ప్రవర్తిల్లుతుంది ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో. నువ్వు కలగంటున్నావా లేదా? ఎలా కలగంటున్నావు? మనస్సుతోనేగా. అవును సూక్ష్మదేహం. గురుగారు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహం. మరి అందులో విశ్లేషణ ఏమిటి? మనోబుద్ధి, చిత్త, అహంకారములు కలిస్తే మనస్సు అయింది. మనస్సు అంటే ఇంద్రియాలకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. చిత్తం అంటే వాసనలు ఉంటాయి. బుద్ధి అంటే ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ ఉంటుంది. సరే, అహంకారం అంటే నిద్ర లేవంగానే నాది నాది ఇదే నాది అంటున్నావుగా.
అయితే ఈ అహంకారము వీటన్నిటిని గమనిస్తుందంటే దీని విడిగా ఉన్నట్టే కదా గురువు గారు అయితే విడిగా ఉంది కాబట్టే దేహాన్ని వదిలిపెట్టి నిద్రపోతావు. డీలింక్ అయ్యి నిద్రపోతుంది. లింకు లేదు, లింకు లేదు. లింక్ అయితే లింక్ అవటం. అసలు లింకే స్టార్ కాలేదు. అవును, అంటే మళ్ళీ దేహాత్మ బుద్ధి అంటున్నాం కదా. దేహాత్మ బుద్ధి ఆలోచనగా. ఆహా. దేహాత్మ బుద్ధి ఇస్ ఎ థాట్. ఆ థాట్ వచ్చినప్పుడు నీకు నీ దేహము, మనస్సు, సంసారము, జగత్తు, కష్ట సుఖాలు అన్నీ కనపడుతున్నాయి. ఎక్కడ కనపడుతున్నాయి? నీలో ఉంది బయట కనపడుతుంది. అంటే గురుగారు ఇక్కడ ఇప్పుడు ఈ దేహంతో ఇప్పుడు దేహంలో ఏదన్నా ఇప్పుడు నేను నొప్పిని అనుభవిస్తున్నానంటే ఆ దేహంలో ఉన్న నొప్పిని అనుభవిస్తున్నానంటే నొప్పిని కాంటాక్ట్ పెట్టుకునేది పరిమితమైన జ్ఞానమా లేకపోతే ఆలోచనలా? ఆలోచన అహంకారమే. ఈ పరిమితమైన ఆభాస కాంతిలోనే దాన్ని కాంటాక్ట్ చేసినప్పుడు తలనొప్పి వస్తుంది. కాంటాక్ట్ చేసినప్పుడు ఆకలి తెలుస్తుంది. కాంటాక్ట్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదంటావు, ఎందుకంటే అక్కడే కాంటాక్ట్ లేదు. ఇంకో రహస్యం చెబుతాను, బాగా గుర్తుపెట్టుకో. ఈ మాయా నేను, ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము అసౌకర్యాన్ని గుర్తిస్తుంది తప్ప ఆత్మని, సుఖాన్ని గుర్తించలేదు. ఇది బాగా ఆలోచించు. నువ్వు సుఖంగా ఉందని అనుకుంటున్నావు. సుఖ దుఃఖాలు రెండు ఆలోచనలే. వాటి సుఖము యాబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈ సుఖం. మీరు ఎలా ఉన్నారంటే ఏమంటావు? బాగున్నానంటావు. బాగుంటాం అంటే ఏమిటి? సమస్య లేకుండా ఉంటాం. సుఖంగా ఉంటారంటే అర్థం ఏంటి? కష్టం లేదు, శారీరక మానసిక కష్టాలు లేవు. ఎందుకని? ఇది కష్టాన్ని బాగా గుర్తిస్తుంది, సమస్యని గుర్తిస్తుంది, కానీ ఆత్మని గుర్తించలేదు, సుఖాన్ని గుర్తించలేదు. ఎందుకని? తన స్వరూపమే సుఖమే కూర్చొని. అవును గురువు గారు, ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి దేహం వదిలేదాకా అసలు దాని గురించి పట్టించుకోదు అసలు ఇది ఈ మనస్సు అనేది. కాబట్టి లేని అహంకారము, లేని దేహంతో, అంటే ఉనికి లేని దేహంతో అసోసియేట్ అయినట్టుగా ఉంటూ కర్మలు ఆచరిస్తూ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ వీటికడ ప్రారంభము అయిపోగానే చాలా తేలిగ్గా నిద్రపోయినట్టుగా దీన్ని వదిలిపెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడైపోతుంది? ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది. తిరిగి మళ్ళీ ఇంకో దేహం ఆవహించినప్పుడు తన యొక్క వాసనను బయటికి తీస్తుంది. చేసేదంతా మాయా నేను చేస్తుంది, ఉనికి లేని నేను చేస్తుంది. అహంస్ఫురణ ఒక పక్కన ఉంటే ఈ మాయా నేను ఇదే రాజ్యం వెళ్తుంది. మాయనే ప్రపంచం అంతా ఇదే ఉంటుంది. అవునవును గురువు గారు, ఆలోచన రూపేణ ఉంటుంది. అవును, ఇదే సత్యంగా ఉంటుంది, ఇదే సత్యం అనిపిస్తూ ఉంటుంది. అవును. ఎందుకని? నువ్వు ఆలోచించి ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నావు కాబట్టి సత్యం అంటున్నావు. అదే నువ్వు ఆత్మగా ఉన్నావనుకో, నీ దేహం ఎడిపోయిందో తెలియదు, జగత్ ఎడిపోయిందో తెలియదు, అందులో ఎన్ని కష్ట సుఖాలు ఉన్నాయో అసలు తెలియదు. కాసేపు నిద్రపోతేనే ఏ బాధ తెలియదు. కారణం అహంకారము
తాత్కాలికంగా వృత్తి రాహిత్యమై లయమై కూర్చుంది అక్కడ, రెస్ట్ తీసుకుంది, అందుకని తెలియదు. ఆ, బయటికి రాగానే పూర్వసూత్రాలన్నీ పెడుతున్నావుగా, అవును. ఎప్పుడు వివిధ విషయాలు. అది ఆత్మస్థితిలో పర్మనెంట్ గా వృత్తి రాహిత్యమే ఉంటుంది ఇంకా. ఆత్మస్థితిలో వృత్తి రాహిత్యం కాదు, దగ్ధబీజంగా ఉంటుంది, దగ్ధ బీజంగా ఉంటుంది. పగలబడి తాళ్ళలాగా ఉంటుంది, మనసు ఉంటుంది కానీ బంధించదు. ఇది కావాలి అది వద్దని అందు, ప్రారంభం సాగిపోతూ ఉంటుంది. దేహానికి ఏమేం జరగాలో జరుగుతూ ఉంటుంది, దాన్ని గుర్తించేవాడు ఉంటాడు. గురుగారు. ప్రారంభాన్ని అనుభవించేది జీవుడైనా దేహం ఉంటేనే అనుభవిస్తాడు. బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకో ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా ఉంటే దేహం ఉంటుంది కానీ అనుభవించేవాడు లేడే అక్కడ. మహర్షిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీరు మహానుభావులు, మీకు వచ్చిన వ్రణం క్యాన్సర్, దాన్ని మీరు సరి చేసుకోలేరా, మార్చుకోలేరా, తొలగించలేరా అని అడిగారు. తొలగించవచ్చు, చెప్పేవాడు లేడే అన్నాడు. అది మనకు అర్థం కాదు. అదే గురుగారు. నువ్వు మాట్లాడుతున్నావుగా, చెప్పేవాడు ఉన్నాడుగా, మరి ఎందుకు చేసుకోలేడు? కథ ఉంటుంది. అంటే ఆ రుణాన్ని గుర్తించి నొప్పి అని చెప్పేవాడు లేడు. చెప్పి దాన్ని మానుకోవాలి, దండేసుకోవాలి, కట్ చేయాలి, చూపించాలనే వాళ్ళు లేడు అక్కడ. శరీరానికి ఉంటుంది ప్రారంభం వల్ల. అదే అక్కడ ప్రపంచాన్ని చూస్తున్నారు కదా గురువు గారు, చెప్పేవాడు మా దేహం ప్రపంచం రెండు ఒకటే. అహంకారము, దేహము, ప్రపంచం అంతా ఒకటే, కానీ ఆ మనస్సు దగ్ధబీజంగా ఉంది. సరే, చెప్పేవాడు చెప్పేవాడు లేకున్నప్పుడు మళ్ళీ బయట ప్రపంచాన్ని చూస్తున్నారు కదా. చూస్తున్నాను ఎవరు చెప్పారు? నువ్వు చూస్తున్నావు, ఆయన చూస్తున్నాడు అనుకుంటున్నావు. చూసినా చూడని వాడే, తిన్నా తినని వాడే, బాధపడుతున్నా పడని వాడే. చూసే వాళ్ళకి విపరీతమైన బాధ ఉంటుందన్నారు, డాక్టర్లు చెప్పారు. ఉంటే ముందుగా మూలు అన్నాడు, తనకి లేదు విశేషం. ఎందుకని? ఆత్మజ్ఞుడై ఉన్నాడు, అక్కడి నుంచి బయటికి రావటం లేదు. నిద్రలో ఉంటే ప్రపంచం మీకు ఎలా తెలియదో, నిద్రాస్థితిలో ఉన్న ఆత్మస్థితి జాగ్రత్తలో కూడా ఉన్నాడు కాబట్టి ఈ బాధలు తన్ని బాధించవు, బాధపడేవాడు లేడు అని అర్థం. సో ఆత్మస్థితి అంటేనే బ్రహ్మచర్యము, బ్రహ్మ యందు చరించుట, అది నీ సహజత్వము అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థమైంది గురుగారు. మా ప్రశ్న ఏమన్నా ఉందా? నమస్కారం గురుగారు. చెప్తాను. 3 రోజులుగా మిస్ అయ్యాను గురుగారు, బయటకు వెళ్తున్నాను సాయంత్రం. ఎక్కడికి ఏవి మిస్ కావు, అంతా నియంబడే ఉంటుంది, దాని గురించి చింతించద్దు. నథింగ్ టు మిస్, నథింగ్ టు గెయిన్. అదే గురుగారు, ఇవన్నీ బాగా చాలా బాగా ఉంది, అర్థమైంది. అదే సాధన వద్దన్నారు కదా, సాధన అంటే అంతర్ముఖం అయితే చాలన్నారు. ఆ అంతర్ముఖం అవ్వడానికైనా మనం సాధన చేయాలి కదా గురుగారు. అంతర్ముఖం అయినా సాధన చేసేవాడు ఎవడు? వాడు ఉంటే అనుకోవచ్చు, లేని వాడిని పట్టుకుని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే వాడు ఎగిరిపోతాడు. అదే దాన్ని ఎగరగొట్టడానికైనా సాధన చేయాలి, లేకపోతే మాకు ఇంకా ఎగిరిపోలేదు గురుగారు. దగ్ధబీజ మనసు అనేది రాలేదు కదా. ఆ మనసుని దగ్ధం చేయడానికైనా సాధన అవసరమేమో అనిపిస్తుంది.
మనస్సు అహంకారం ఉంటే నా దగ్గరికి తీసుకురా, నేను రిపేర్ చేస్తానన్నాడు. ఉంటే కాదు, ఉమ్, ఇట్స్ ఎ గోస్ట్. ఉమ్, ఇదొక దాన్ని ఏమన్నారు, అభూత పిశాచం. కల్పన. ఆ, పిశాచం, ఆ ఫాంటమ్. పిశాచాన్ని తీసుకురా, దాన్ని రిపేర్ చేస్తానన్నాడు. ఆయన తెలుసు అది లేదు, నువ్వు తేలేవని. ఉమ్, నీకు మాత్రం వ్యక్తి మీద పిశాచం ఉన్నట్టుగా ఉంది, సత్యంగా అవును ఉంది. అవునండి. అందుకని అనుకుంటున్నావు ఉన్నది ఉన్నది ఉన్నదని. నీ భావనే నిన్ను బంధిస్తుంది. ఉమ్, భావ శూన్యంలో అర్థం లేదు. ఇందాక చదివింది ఆత్మస్థితిని గ్రహించేది కాదు, బలవంతంగా నీవు తెలుసుకునేది కాదు. ఏమో అదేనా? చదువు సరే. ఆత్మానుభవమే నైష్టిక బ్రహ్మచర్యము. అది అది ప్రతిజ్ఞ మాత్రం కాదు, బలవంతంగా గ్రహించేది కాదు. అంతేకాదు, సాధనతో దాన్ని సాధించేది కూడా కాదు. ఎందుకని? నీవే అదే ఉంటావు. అదే గురుగారు, ఇప్పుడు భావన కూడా ఇప్పుడు ఇందాక ప్రసన్న గారు మాట్లాడినట్టు ఆ భావన కూడా రావాలంటే అది కూడా సాధనే కదా గురుగారు. ఆ భావనకు తెచ్చుకోవాలన్నా కూడా ఏ భావన? ఇప్పుడు అంటే ఇది ఆత్మ కాదమ్మా, ఆత్మ భావన కాదుగా, ఆత్మ గురించి ప్రపంచ చెప్పట్లేదు, భావన. ప్రపంచ భావన, దాని గురించి భావన చెప్తున్నాను. ఆ భావన ఉమ్, చెప్పు. ఇప్పుడు కనిపించేది అభాస కాంతిలో అని చెప్పేసి ఇది అభాస కాంతి కాదు ఇది అని చెప్పేసి ఇది భావనను కూడా మేము తొలగించుకోవాలి కదా. తొలగించాలంటే ఏం చేయాలి? అది ఉందేమో చూడాలి. జగత్తు ఉందేమో చెప్పిందే, మరి అంతవరకు దేనికి? నీ దేహం అన్నట్టు నీకు చెప్పిందే. జగత్తు దాకా పోవద్దు. ఉమ్, స్థూల దేహము జగత్తు రెండు ఒకటే. నీ దేహమే చెప్పలేదు ఉన్నట్టు. నీవు అందులో ఉన్న పెయిన్ ప్రెషర్ గుర్తిస్తున్నావు ఉమ్, చెప్పినట్టు. ఉమ్, దేహమే చెప్పకపోతే నువ్వు గుర్తిస్తున్నావు, మంచిది. ఉమ్, ఉమ్, గుర్తించేవాడు ఎవరు? అహం ఆకారము దాల్చి నేనంటే దేహం అంది, అదో పర్వాలేదు. ఉమ్, కానీ అట్టివాడు నేనే. ఉమ్, దేహమా నేనందు ఆత్మకి అనాల్సిన అవసరం లేదు. మరి ఎవరు చెబుతున్నారు? ఉండాలి కదా ఒకటి చెప్పడానికి. ఉమ్, లేనివాడు ఎంత చెప్పినా ఉమ్. అది కూడా అసత్యమేగా. అవును గురుగారు. ఉమ్, కళ అసత్యం అని చెబుతున్నావు నువ్వే. ఉమ్, కళ సత్యం అయితే కలగనేవాడు సత్యమా? కాదు. అది కదా. ఉమ్, నేను అనుభవిస్తున్నాను అంటావు ఇక్కడ, ఉమ్, కష్టాలు సుఖాలు, ఉమ్, మంచిది అనుభవిస్తున్నావు, ఉమ్, గుర్తిస్తున్నావు. ఉమ్, ఆ గుర్తించేవాడు ఎవరు? లేడు. ఆత్మ గుర్తించదు. ఉమ్. కారణం ఆత్మకు అన్యం లేదు. అదే ఇప్పుడు ఈ సాపేక్ష జ్ఞానంతో నేను గుర్తిస్తున్నాను, ఇవన్నీ గుర్తిస్తున్నాను. ఈ గుర్తించే జ్ఞానము దీనికి సాధన అవసరం కదా గురుగారు. ఏం కావాలి? గుర్తించడానికి సాధన ఎందుకు? నీలో వాసన ఏది ఉంటే అదే కనబడుతుంది నీకు. ఉమ్, నువ్వు అన్ని వడ్డించుకున్నావు కంచంలో. నువ్వు వడ్డించుకుంది నువ్వు గుర్తించడం ఏమిటి? నువ్వు తెచ్చుకున్నదే గుర్తిస్తున్నావు. ఉమ్, కొత్తగా ఏది కనపడదక్కడ. నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలో ఉమ్, ఉన్న వాటినే నీవు గుర్తిస్తావు ఉమ్. ఆలోచన రూపేణ. అవును, దాంట్లో ఆలోచన that's all. రూపేణ అవన్నీ గుర్తిస్తున్నాను. అవన్నీ మరి ఏమంటున్నారు, ఇదంతా అభాస కాంతిలో జరుగుతుంది అని అంటున్నారు. అభాసము సభాసం పక్కకు పెట్టు. ఉమ్, గుర్తించకపోతే ఆత్మగా ఉంటావు. అవును, అదానాత్మనే. ఉమ్, ఆత్మగా నీవు తెలుసుకోలేవు. ఉమ్, ముందు మౌనానికి రా, విశ్వమత్వానికి రా, ఉమ్, చింతా విహీనంకా. ఉమ్, అంటే ఉంది ప్రారంభం, అది సాగిపోతూ ఉంటుంది. ఉమ్, మౌనము కూడా నీ ప్రారంభంలో ఉంటేనే వస్తాం. ఉమ్. మౌనం ఎవరికి? ఈ ఈ అహంకారానికి మౌనం. అహంకారానికి. అవును, అవును గురుగారు. గుర్తులు ఎవరికి? ఈ అహంకారానికి. అహంకారానికి. ఉమ్, ప్రారంభం ఎవరికి? నేనంటే దేహమన్న అహంకారానికి. అవును గురుగారు. అవును. ఉమ్, కాబట్టి ఆలోచన వచ్చినా రాకపోయినా
ఉమ్, మూలము ప్రకాశించినప్పుడు ఇది ఎగిరిపోతుంది ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే అదే ఉంది. అదే గురువు గారు, మౌనానికి రావడానికి కూడా ఒక ప్రాక్టీస్ అంటూ చేసుకోకపోతే ఆ మౌనం ఉండకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే కొంచెం ప్రాక్టీస్ చేసి మౌనం ప్రయత్నపూర్వకంగా మౌనం తెచ్చుకోవాలి. ఏం చేస్తావు మౌనం? ఇంట్లో నుంచి అంటే బయటికి పోవాలంటే ఆలోచనలు వచ్చిన వాటి పోయిన వాటికి ఆలోచనలు అది వచ్చినప్పుడంతా కాదమ్మా, ఆపుకోవడము, ఈ అంతర్ముఖం ఆలోచన, అవడము. అంతర్ముఖము బాహ్యముఖాలు ఎక్కడ దేవుతుంది. ఉమ్, ఇంట్లో నుంచి బయటికి రావద్దంటే నేను ప్రయత్నం చేయాలి కదా అంటే ఏం ప్రయత్నం చేస్తాం? నువ్వు ఇంట్లో ఉన్నావు, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం. బయటికి వెళ్లకుండా ఉండడానికి ఏం ప్రయత్నం చేస్తా? చెప్పు, నీ మాట నేను వింటా ఆ, కాసేపు. అంటే వెళ్ళాలనే కోరికను ఆ, ఆపి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయడం. ఇంట్లోనే ఉన్నావు తల్లి, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఏం ప్రాక్టీస్ చేస్తావు చెప్పు, నువ్వే చెప్పు. ఆ, ఏం చేస్తామంటే గురుగారు, ఇంట్లోనే ఉంటాం. అదే ఇంట్లోనే ఉంటాం గురుగారు. నీవు ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా? ప్రాక్టీస్ ఏమి, ఇంట్లోనే ఉన్నావు. అంటే ఇవి ఆలోచనలు కదా గురుగారు, మాటికి వెళ్ళిపోతుంటాయి. అమ్మా వెళ్తే వెళ్ళింది, ఆలోచన అడ్డు కాదమ్మా, ఆ, దాని వెంట వెళ్ళటం ప్రమాదం. ఆలోచనల వెంట వెళ్ళడం. ఆలోచన వచ్చినా రాకపోయినా నువ్వు ఇంట్లోనే ఉంటావు. నీకు ఆలోచన వస్తే కదా బయటికి పోయేది. ఆ ఆలోచనే కదా గురుగారు మనసు. కానీ అమ్మా, మనస్సే లేనప్పుడు లేని మనసుకి ఆలోచన వస్తే ఏమైంది చెప్పు? నువ్వు ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటే నువ్వే చెప్పు, ఏం చేస్తావు? ఊరక ఉంటాం. అదే ఊరక ఉండాలి. క్వశ్చన్ అది కాదు. మీరు చెప్పిందే సొల్యూషన్ గురుగారు, ఊరక ఉండాలి. ఊరికే ఉంటామని కాదు, ఆల్రెడీ ఉన్నావు. ఆలోచన వస్తే బయట వచ్చినట్టుగా అనిపిస్తుంది, అన్యత్వాన్ని చూస్తుంది. తర్వాత తెలుస్తుంది నీవుగా ఉన్నా ఆలోచన వచ్చినా రాకపోయినా ఇవన్నీ ఆత్మలోనే, నాకేం ఇబ్బంది లేదంటావు నువ్వు. మూలము నువ్వు తెలుసుకోవటం కాదు, మూల ప్రకాశంలో నువ్వు ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా కూడా తెలియదు. అప్పుడు అది బయట లోపల అనే పరిస్థితి కూడా ఉండదు కదా ఇంకా. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా నీవు ఏ కర్మకాండలు చేస్తున్నా ఆత్మని వదిలి చెయ్యవు. ఆత్మతో ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటూ ఆలోచనతోనే అవస్థలలో ఉంటావు. అంటే అప్పుడు మీరు చెప్పినట్టు ఎరుకతో, ఆత్మతో ఉన్నాను అనే ఎరుకతో ఉండాలి సహజ స్థితిలో. మీరు చెప్పిన విధానంలో ఉండలేవమ్మా, ఆల్రెడీ ఉన్నాను, ఉన్నాను అది గ్రహించాలి. కాదబ్బా.